నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పగలు ప్రశాంతంగా ఉన్న మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం వెనుక ఉన్న భయంకరమైన కుట్ర దాగుందని ఎవరూ ఊహించలేరు. ఒక సీనియర్ న్యాయవాదిని తన ఇంటి ముందే అత్యంత కిరాతకంగా పథకం ప్రకారం ఎస్యూవీతో ఢీకొట్టి మట్టుబెట్టిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ కారు చక్రాల కింద ప్రాణాలు కోల్పోయిన ఆ లాయర్ చేసిన తప్పేంటి? ఈ హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడే అందుతున్న తాజా సమాచారం ఇక్కడ చూడండి. ఇది మామూలు రోడ్డు ప్రమాదం కాదు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కాంట్రాక్ట్ కిల్లింగ్. అవును, మీరు వింటుంది నిజమే. సీనియర్ న్యాయవాది కాజా మొయిజుద్దీన్ హత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు ముజాహిద్ అలం ఖాన్, అతని తండ్రి మహబూబ్ అలం ఖాన్ తో సహా 7గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 15 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి జనవరి నుంచే రెక్కి నిర్వహించి న్యాయవాదిని అత్యంత దారుణంగా చంపేశారని స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వెల్లడించారు. ఆ ఎస్యూవీ ఢీకొట్టిన దాటికి ఆయన 10 మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారంటే ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ హత్యకు కారణమేంటి? 2013 నుంచి దశాబ్ద కాలంగా నలుగుతున్న వక్ఫ్ ఆస్తి వివాదమే ఈ రక్తపాతానికి పునాది. మలక్పేట్ లక్డీ కప్పుల్లోని ఆస్తుల కోసం లాయర్ మొయిజుద్దీన్ చేసిన పోరాటం ఇప్పుడు ఆయన ప్రాణాలనే తీపించి సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ అని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన న్యాయవాదిని చివరికి ఇలా రోడ్డు ప్రమాదం పేరుతో మట్టుబెట్టడం నగరంలో కలకలం రేపుతుంది. చట్టాన్ని నమ్ముకున్న న్యాయవాదిని చట్టానికి వ్యతిరేకంగా కుట్ర పన్ని అంతమొందించిన ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయంగానూ సామాజికంగానూ పెను సంచలనంగా మారింది. నిందితుల నుంచి నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ హత్య వెనుక ఇంకెవరెవరి హస్తం ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.